నాకైతే సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, అండ్ క్లైమాక్స్ పార్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ తమన్ గారు బీజిఎం వల్ల లేచిందా ఏంటి అనేది కానీ తెలీదు, బట్ ఆ విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ మారుతి గారు తీసుకున్న టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ లీడ్ ఎందుకు సర్కస్ లీడ్ ఇచ్చారు అనేది అర్థం కాలేదు. అండ్ సెకండ్ మనకి ఎప్పుడైతే వింటేజ్ ప్రభాస్ గారిని చూడాలి, బుజ్జిగాడు డార్లింగ్ ఆ ప్రభాస్ని మిస్ అవుతూ వచ్చాం మనం. సో ఆ ప్రభాస్ని అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం. సో ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే సినిమా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం అవుతుంది. కాకపోతే 3 hours ఫిలిం అనేది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే సినిమా. అండ్ మారుతి గారి టేకింగ్ కానీ, మిగతా క్యారెక్టరైజేషన్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్స్ కూడా ముగ్గురు చాలా బాగా చేశారు అన్నంత వరకు. సో మెయిన్గా ప్రభాస్ గారు కంప్లీట్ ఆయన మీదకి వెళ్ళిపోయింది టర్న్ అంతా కూడా. సో హీరోయిన్స్ ఉన్నారు కనిపించారన్న పేరు కనుక నాకు హీరోయిన్స్ కంటే నేను ప్రభాస్ గారిని చూస్తూ వచ్చా కంప్లీట్గా. సో మిస్సింగ్ ప్రభాస్ గారు, ఐ గాట్ హిమ్ బ్యాక్. నాకు ఆ ప్రభాస్ గారు నాకు కనిపించారు మళ్ళీ. సో ఐ ఎంజాయ్డ్ ద మూవీ. కామెడీ ఫ్యాంటసీ అని 3 ఉన్నాయని చెప్పారు కదా, ఇందులో ఏది ఎక్కువ డామినేట్ చేసింది? కామెడీ ఉంది, హర్రర్ ఉంది, 2 డామినేట్ చేసాయి. ఫ్యాంటసీ కొంచెం అన్బిలీవబుల్ ఫ్యాంటసీ లాగా ఉంది. మరి అంటే ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు చేస్తే చూడరా అని అడుగుతారేమో, అలా కాదు, మన తెలుగు వాళ్ళు మనకి ఎలా కావాలో అలా చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఇప్పుడు ఎవరిని తప్పడానికి లేదు, ఎవరు సూపర్ అని చెప్పడానికి లేదు. ఎవరి ఒపీనియన్ నాకు నచ్చింది, నేను నచ్చిందని చెప్పా. ఎవరికి నచ్చలేదో వాళ్ళ ఒపీనియన్. బట్ నాకైతే సినిమా నచ్చింది. థియేటర్లో చూసే సినిమా, థియేటర్లో చూడాలి అనుకునే వాళ్ళకి లేదు కన్ఫ్యూజ్ ఏం లేదు, చాలా క్లియర్గా ఉంది స్టోరీ అంతా. బట్ క్లైమాక్స్ జోకర్ గెటప్ సర్కస్ పార్ట్ 2కి అది లీడ్ ఎందుకు ఇచ్చారు, దానికి ఏంటి రిలేటివిటీ అనేది తెలియాలంటే మరి పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. మరి పార్ట్ 2 ఎలా ఉంటుంది, తీస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదైతే మటుకు నాకైతే సినిమా చాలా నచ్చింది అన్న. థియేటర్లో చూసే సినిమా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే పక్కా ఫీస్ట్.